ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మనవరాలు లేకుండా నేను బతకలేనయ్యా. వస్తుంది. తనెక్కడికి పోతుంది బామ్మ? నైని, ఏమైంది? బామ్మగారు ఎందుకు ఏడుస్తున్నారు? త్రినేత్రి ఉక్రోషంతో వెళ్ళిపోయిందంట బాబుగారు. మా మేనకోడలు వెళ్ళిపోయిందా? ఎక్కడికి తెలీదురా ముక్కోటి. ఆ? అరే, మరి ఇక్కడున్నది ఎవరు? మీ పెద్ద మరదలు నైని. అదేంటి, త్రినేత్రి ఉంటే నయనక్క ఉండదు, మా అక్క ఉంటే ఆ కొత్తక్క ఉండదా? నాటకాలు ఆడుతున్నావా నైని? నేనేం చేశానత్తయ్య? నువ్వే హాఫ్ సారీ కట్టుకొనొచ్చి నేనే త్రినేత్రిని అంటావు. మళ్ళీ నువ్వే చీర మార్చుకొనొచ్చి నేనే నైనిని అంటావు. ఎవరిని పిచ్చివాళ్ళని చేద్దామని? అది అలా అడుగు మమ్మీ. బ్రో, నువ్వు ఆగుతావా? ఆ? అమ్మా, త్రినేత్రి బామ్మగారిని నైని వదన్ దగ్గరికి తీసుకువెళ్ళింది. అదేంటి అచ్చ నాలాగే ఉందని అక్క అవాక్కై ఉంటుంది. మీ అక్కేమో గాని ముందు నేను నోరు వెళ్ళబెట్టానమ్మా. ఎందుకు? ఎందుకు అంటావేంట్రా వెర్రిబాగులోడా? అచ్చు గుద్దినట్టుంటేను. ఆ? ఏమ్మా, నువ్వు నీ మనవరాలు త్రినేత్రిని పక్కన పెట్టుకుని నైనిని చూసావా? ఇలా ఎదురెదురుగానే చూశానమ్మా. కవల పిల్లలు కూడా అంత దగ్గరి పోలికలతో ఉండరేమో. ఆ అమ్మవారి లీలేంటో గాని ఇద్దరినీ అలా పుట్టించిందమ్మా. అది సరే బామ్మగారు, త్రినేత్రి ఎక్కడికెళ్ళింది? ఊరెళ్ళిపోదామంటే తప్పో ఒప్పో విశాల్ బాబు గారినే పెళ్లి కొడుకుగా భావించాను. పెళ్లి అవ్వని అవ్వకపోని తనే నా భర్త అనుకుని ఇక్కడే ఉండిపోతానని బెట్టు చేసింది. ఆ, లక్కీ ఛాన్స్ కొట్టేసావు తమ్మి. అన్నయ్య, ఆ అమ్మాయి అలా అంటే మాత్రం నేను నైనికి అన్యాయం చెయ్యను. అది కల్లోనైనా సరే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.